హలో అండ్ గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నాను. సో చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళేది ఉంది. దానికోసం నేను ఎప్పుడో కుట్టించి పెట్టుకున్న ఈ పింక్ తేలికపాటి టిష్యూ శారీ అయితే తీసాను బయటికి. దీనికి ఎప్పుడు వస్తుందా టైం అని అనుకున్నాను, కానీ ఇప్పుడైతే వచ్చేసింది టైం. ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి చాలా భయపడ్డాను, కానీ చాలా క్లాస్ గా, చాలా తేలిగ్గా, కట్టుకోవడానికి చాలా సింపుల్ గా అయితే ఉంది. నేను మా అనపర్తిలో ఉన్న నియర్ బై షాప్ లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ గో టు మేకప్ పార్ట్. సో మేకప్ అంటే పెద్ద ఏమీ ఉండదండి, సింపుల్ గా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుంటాను. సో తర్వాత సన్ స్క్రీన్ జెల్ అయితే అప్లై చేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే రాయాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారు. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, సో అలర్జీ కూడా వచ్చేస్తుంది అనమాట బయట వెదర్ కి ట్రావెల్ చేశానంటే. సో తప్పకుండా మర్చిపోకుండా నేనైతే సన్ స్క్రీన్ అయితే రాస్తాను. తర్వాత నెక్స్ట్ గో టు ఓలే న్యాచురల్ ఓరా క్రీమ్ అనమాట. ఇదైతే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకోటి ఎక్స్ట్రాగా నేనైతే తెప్పించి పెట్టుకున్నాను. దీనివల్ల ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే నా స్కిన్ కి బాగా సూట్ అయింది, విత్ యూవీ ప్రొటెక్షన్ కూడా. సో ఈ క్రీమ్ రాసుకుంటే నాకు మేకప్ వేసుకున్నంత లుక్ అయితే వస్తుంది. ఇదేం ప్రమోషన్ కాదండి. తర్వాత వైట్ టోన్ పౌడర్ అయితే రాస్తాను. సో ఇది డైలీ అయితే రాసుకోను, వీడియోస్ చేసినప్పుడు కూడా నేను రాసుకోనండి. జస్ట్ ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ ఏమన్నా పెద్ద ఏమన్నా ఉంటేనే రాస్తాను, ఎందుకంటే ఎప్పుడు రాయను. నాకు నిజంగా కంగారు కనకమ్మ అని చెప్పేసి బిరుదు అయితే ఇవ్వచ్చండి. ఐబ్రోస్ చేయించుకుందాం అని చెప్పేసి పార్లర్కి వెళ్తే నేను చేయించుకునేవాడైతే లేరు. కొత్త పార్లర్కి వెళ్తే కొంచెం ఐబ్రోస్ సెట్ అవ్వలేదు. ఐబ్రోస్ సెట్ అవ్వకపోతే ఎంత మేకప్ అయినా వేస్టే, కానీ నేను అలా అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ జ్యువెలరీ పార్ట్. వేసుకున్న హారం ఏంటంటే నా శారీకి హెవీ అయిపోయింది, సో నాకు సెట్ అవ్వక పక్కన పెట్టాను. అండ్ తర్వాత ఇదైతే నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. స్టోన్స్ అనమాట, చాలా క్లాస్ గా ఉంటది, నైట్ టైం అయితే బాగుంటది. ఇది వచ్చేసి కంటే అనమాట, కంటానికి అయితే ఉంటది. ఇది కూడా మీషోలోనే బుక్ చేసుకున్నాను. చాలా సింపుల్ గా చాలా బాగుంటది. ఈ రోజులో గోల్డ్ అయితే చాలా కష్టం, ఉన్న వాటితోనే సర్దుకోవాలన్నమాట. యాంటిక్ జ్యువెలరీలో అయితే ఉంటాయి. సో నెక్స్ట్ సెట్ ఏమైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. తర్వాత మిగిలిపోయిన గాజులన్నీ కలిపి వేసేసాను చేతికి. తర్వాత వాచ్ అయితే పెట్టాను, క్లాసీ లుక్ అయితే వస్తుందని. ఇంకా నా హెయిర్ స్టైల్ ముందు నుంచి కూడా ఇదే హెయిర్ స్టైల్, ఇంకేం మార్చలేదు. కానీ ఇంత రెడీ అయిన తర్వాత చిన్న లిప్స్టిక్ టచ్ లేకపోతే బాగోదు కదా. మనం మామూలుగా అయితే పెద్ద వేయము, దాన్నే కొంచెం అలా రబ్ చేస్తాను అనమాట. లైట్ గా అయితే పెట్టాను. ఆడవాళ్ళు ఎంత రెడీ అయినా కుంకుమ ఇచ్చే అందం దేనికి రాదండి. ఒక పక్కన నేను రెడీ అవుతుంటే నేను పడే కష్టాన్ని చూసి మా ఆయన నాకు తినిపిస్తున్నాడు అనమాట. నుదుటిన కుంకుమ పెడితేనే అందం. సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను. సో నా మేకప్ లుక్ ఇలాగా. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఫంక్షన్ కి బయలుదేరిపోయారు, మేమే లేటు. మా సార్ ఎర్లీ మార్నింగ్ పని ఉందని చెప్పి కంపెనీకి అయితే నేను మెల్లో పెట్టుకున్న నెక్స్ట్ సెట్ ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్ గా డిఎం వచ్చేస్తుంది. ఆయన లుక్ ఇలాగా. అండ్ గోయింగ్ టు ఫంక్షన్. సో నెక్స్ట్ ఏ ఫంక్షన్ కి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఏం చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.